హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. సో ఇవాళ ఇంటర్సెప్టర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, యాంగులర్లో ఈ ఇంటర్సెప్టర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. అంటే ఎందుకు వాడతామంటే మనం హెచ్టిటిపి కాల్ చేస్తాం కదా. హెచ్టిటిపి కాల్ చేయడం వల్ల ఏమవుతుంది, అది బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి మనకి డేటా ఇస్తుంది కదా. ఈ ప్రతి ఒక్క సర్వీస్ కాల్ మనం హెచ్టిటిపి ద్వారా చేయాలి. ఈ హెచ్టిటిపి ద్వారా చేసేటప్పుడు మనం ఇంటర్సెప్టర్ వాడితే ఏమవుతుందంటే ఇంటర్సెప్టర్ ద్వారా హెచ్టిటిపి కాల్ వెళ్తుంది. ఓకే, అలా వెళ్ళటం వల్ల ఈ ఇంటర్సెప్టర్ ఫైల్లో మనము ఈ వచ్చే ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని మనం మాడిఫై చేయడానికి పనికి వస్తుంది. ఓకే, మాడిఫై చేయొచ్చు, లైక్ హెడర్ సెట్ చేయడం కానీ అలాంటిది. వచ్చేటప్పుడు రిటర్న్లో ఏదైనా ఎర్రర్ వస్తుంటే దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో ఇంటర్సెప్టర్స్ అంటే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ కెన్ హెల్ప్ యూ టు మాడిఫై యువర్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఓకే, ఇది. సో మీకోసం నేను ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను. చూడండి, మన అప్లికేషన్ యాప్ అనే అప్లికేషన్ ఉంది, యాంగులర్ యాప్ అని. ఈ యాంగులర్ యాప్ నుంచి మనం ఒక రిక్వెస్ట్ చేసాము, హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ ద్వారా అది బ్యాక్ ఎండ్కి వెళ్ళి వెబ్ ఏపీఐకి వెళ్ళి వెబ్ ఏపీఐ నుంచి మళ్ళీ రెస్పాండ్ అవ్వి ఆ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ ద్వారా వచ్చింది. సో ఈ ఇంటర్సెప్టర్ అనేది మనకి యాంగులర్ యాప్ వెబ్ యాప్ మధ్యలో ఉంటుంది. ఓకే, ఈ ఇంటర్సెప్టర్ వాడటం వల్ల ప్రతి సర్వీస్ కాల్ అనేది దాని ద్వారా వెళ్తుంది. సో ప్రస్తుతం మనకి ఎప్పుడు అది యూజ్ అవుతుంది, లైక్ ఒక రియల్ టైంలో చెప్పవా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ మనం లాగిన్ అయినాక బ్యాక్ ఎండ్ వాళ్ళు ఒక టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ మనం సెషన్లో పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ టోకెన్ ప్రతి ఏపీఐ కాల్కి పంపించాలి. ఇప్పుడు ఒక యూజర్ లాగిన్ అయితే ఇంకా నెక్స్ట్ ఏపీఐ కాల్స్ చేసిన ప్రతిసారి ఒక టోకెన్ పంపించాలి. మనము లాగిన్ అయినాక ఒక 100 ఏపీఐస్ కాల్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ యూసేజ్ బట్టి. సో ప్రతి దాంట్లో మనం ఒక టోకెన్ పంపించాలంటే చాలా కష్టం, అంటే రాయాలంటే ప్రతి ఏపీఐలో మనం మాన్యువల్గా యాడ్ చేయాలంటే. అదే మనం ఇంటర్సెప్టర్ ఫైల్లో మనం ఈ టోకెన్ సెట్ చేయగలిగితే సో మనకి సింపుల్గా అది ఏమవుతుంది, ప్రతి ఒక్క ఏపీఐ కాల్ దీని ద్వారా వెళ్తున్నది కాబట్టి ఈజీగా సెట్ చేయొచ్చు. దిస్ ఈస్ అ వన్ కేస్. అండ్ ఆల్సో గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు. ఓకే, మనకి తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఏపీఐ కాల్ దీని ద్వారా వెళ్తుంది కాబట్టి వచ్చేది కూడా దీని ద్వారానే వస్తుంది. కాబట్టి ఏదైనా ఏపీఐ కాల్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఏం తెలుసు, ఈ ఇంటర్సెప్టర్ ఫైల్లో మనం చెక్ చేస్తాము, ఇఫ్ సో ఎర్రర్ వస్తుందా, డిస్ప్లే దిస్ మెసేజ్. ఒక కామన్ మెసేజెస్ ఉంటాయి కదా, జనరల్ మెసేజెస్, అలాంటివి డిస్ప్లే చేసుకోవచ్చు, లైక్ 404 నాట్ ఫౌండ్ అని, సో 401 అనేసి అన్ఆథరైజ్డ్ అని, ఇలాంటివన్నీ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్స్. లెట్ మీ టేక్ ఇట్ టు ది విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్లో మీరు చూస్తే యాప్ కాంపోనెంట్ టీఎస్లో ఒక ఎన్జిఓనెట్ లైఫ్ సైకిల్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఏపీఐ, ఈ ఏపీఐ ఇన్స్టెన్స్ ఏంటంటే ఒక సర్వీస్, ఏపీఐ ఇంటిగ్రేట్ సర్వీస్లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని నేను కాల్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నా. ఇప్పటికే మీకు అర్థమైంది, నేను ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అన్నానో అప్పుడంటే ఈ మెథడ్లో ఒక హెచ్టిటిపి కాల్ జరుగుతుంది, దాని నుంచి వచ్చే డేటా అబ్జర్వబుల్ డేటా కాబట్టి దాన్ని మనం తెచ్చుకోవాలంటే సబ్స్క్రైబ్ వాడాలి. లెట్ మీ టేక్ ఇట్ టు ద గెట్ డీటెయిల్స్. ఇప్పుడు గెట్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు అర్థమైంది ఏంటంటే గెట్ డీటెయిల్స్ అనే ఒక మెథడ్ అది సర్వీస్ ఫైల్లో ఉంది. ఏం చేస్తున్నది, విత్ హెల్ప్ ఆఫ్ హెచ్టిటిపి అది గెట్ కాల్, దాంట్లోకి యూఆర్ఎల్ పోవటం వల్ల ఈ యూఆర్ఎల్ని కాల్ చేయడం వల్ల మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రిటర్న్ చేసుకొని, ఆ రిటర్న్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, టీఎస్ ఫైల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ డేటా ఉంటే ఇది వస్తుంది, సక్సెస్ అయితే ఒక ఎర్రర్ వస్తే ఈ ఎర్రర్లోకి వెళ్తుంది, ఇన్ కేస్ ఎర్రర్ లేకపోతే సక్సెస్ మెసేజ్ వచ్చి కంప్లీట్ సిగ్నల్ మనకి ఎమిట్ చేస్తుంది, అంటే కంప్లీట్ అయిపోయిందని. ఓకే, ఇది మనము జనరల్గా సర్వీస్ ఫైల్లో ఏపీఐ ఎలా చేయాలో, హెచ్టిటిపి కాల్ ఎలా చేయాలో. ఓకే, ఇప్పుడు మనం ఇంటర్సెప్టర్స్ అనే కాన్సెప్ట్ చెప్పాం కాబట్టి దానికి ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం యాప్ కాన్ఫిగ్లోకి వెళ్ళాలి. ఓకే, బిఫోర్ దాట్ లెట్ మీ క్రియేట్ ఇంటర్సెప్టర్ ఫైల్. సో పక్కన నేను లెఫ్ట్ సైడ్లో మనకి ప్రాజెక్ట్ ఇదంతా కదా, సో నేను ఎస్ఆర్సి కింద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఇంటర్సెప్టర్ అని. ఓకే, ఇంటర్సెప్టర్ ఓకే అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను, ఫోల్డర్. ఈ ఫోల్డర్ లోపల నేను మన ఇంటర్సెప్టర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను, ఆ ఇంటర్సెప్టర్ ఫైల్కి నేను నావిగేట్ అవుతాను. ఓకే, లెట్ మీ జస్ట్ నావిగేట్. సో నేనేంటి ఇంటర్సెప్టర్ ఫైల్కి నావిగేట్ అయ్యాను. ఎందుకు ఇలా నావిగేట్ అయ్యాను, నేను ఇంటర్సెప్టర్ లోపల క్రియేట్ చేయాలి కాబట్టి నేను నావిగేట్ అయ్యాను. ఓకే, ఎన్జీ స్పేస్ జీ స్పేస్ సి స్పేస్, సి అంటే కాంపోనెంట్కి, ఓకే, ఎస్ అంటే సర్వీస్కి, ఇంటర్సెప్టర్ అంటే ఇంటర్సెప్టర్ అని రాయాలి. ఓకే, ఇలా రాయటం వల్ల అది ఇంటర్సెప్టర్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇంటర్సెప్టర్ పేరు ఏంటంటే ఆత్, ఓకే అని పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఒక ఫోల్డర్ లోపల చూడండి రెండు క్రియేట్ అయిపోయాయి. ఏంది, ఇంటర్సెప్టర్ ఆత్ ఇంటర్సెప్టర్ డాట్ టీఎస్ టైప్ స్క్రిప్ట్ ఫైల్, ఆత్ ఇంటర్సెప్టర్ స్పెక్ డాట్ టీఎస్ ఫైల్. సో ఇప్పుడు ఇంటర్సెప్టర్ ఫోల్డర్కి వెళితే మనకు రెండు ఫైల్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు టీఎస్ ఫైల్లోకి వెళ్తే మనకు చూడండి హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ ఫంక్షన్ అనే ఒక మెథడ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏమన్నాము, ప్రతి ఒక్క ఏపీఐ కాల్ ఈ ఇంటర్సెప్టర్ ద్వారా వెళ్తుందన్నాం కాబట్టి మనం ఒక కన్సోల్ లాగ్ మెసేజ్ పెట్టి చూద్దాం ఆ మెసేజ్ వస్తున్నదా లేదా అని, ఎప్పుడు రెస్పాన్స్ వచ్చే ముందు. ఓకే, సో ఐ ఆమ్ ఇన్సైడ్, సో కన్సోల్ కాబట్టి
quotation, I am inside interceptor. Okay, now let me save this file. నేను అప్లికేషన్ రన్ చేస్తున్నాను లేదు చూద్దాము. లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ నేను అప్లికేషన్ రన్ చేస్తాను. CLS CD స్పేస్ మన అప్లికేషన్ ఫోల్డర్కి వెళ్ళాలి కాబట్టి Angular 17 అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇక్కడ NGServe రన్ చేయడం వల్ల ఏమవుతుంది, మన అప్లికేషన్ అనేది 4200 రన్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ వెయిట్. సో ఇలా ఇంటర్సెప్టర్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. అప్లికేషన్ అయితే రన్ అయిపోయింది. లెట్ మీ గో టు ద అప్లికేషన్ బ్రౌజర్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ కన్సోల్లోకి వెళ్తే చూడండి ఏమొస్తుంది, మనకి డేటా వస్తూ ఉంది. అంటే ఆ API కాల్ ఇక్కడ యాప్ కాంపోనెంట్ డాట్ TS ఫైల్ 33 లైన్. ఓకే, అంటే యాప్ కాంపోనెంట్ డాట్ TSలో లైన్ నెంబర్ 33 అంటే మనకి డేటా వచ్చింది చూపిస్తాం కన్సోల్లో. బట్ వేర్ ఇస్ దట్ ఇంటర్సెప్టర్, మనం ఇంటర్సెప్టర్లో పెట్టిన మెసేజ్ ఎక్కడ అంటే ఇంటర్సెప్టర్లో ఏం పెట్టాం మనము, ఐఆమ్ ఇన్సైడ్ ఇంటర్సెప్టర్ అని పెట్టినాం. అది రావట్లేదు ఎందుకు అంటే మన యొక్క సర్వీస్ కాల్ దాని ద్వారా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే బికాస్ మనం క్రియేట్ చేసాం కానీ దాన్ని కాన్ఫిగరేషన్లో చెప్పలేదు, అంటే యాప్ కాన్ఫిగ్ డాట్ TS ఫైల్లో చెప్పలేదు. అది ఎలా అంటే అండర్ ద ప్రొవైడ్ HTTP క్లయింట్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే విత్ ఇంటర్సెప్టర్స్. ఓకే, ఇక్కడ ఇట్స్ ఎన్ అరే అండి. ఇక్కడ ఎన్ని ఇంటర్సెప్టర్ మనం ఫైల్ క్రియేట్ చేస్తాం అది ఇక్కడ పెట్టాలి. సో మనం ఏంటి, మనకున్నది ఆత్ ఇంటర్సెప్టర్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే HTTP కాల్ ప్రతిదీ దీని ద్వారా వెళ్ళాలి, ఆత్ ఇంటర్సెప్టర్ ద్వారా వెళ్ళాలని పెట్టాం మనం. ఓకే, నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి ఇప్పుడు చూడండి మనకి మెసేజ్ అయితే వస్తుంది, ఐఆమ్ ఇన్సైడ్ ఇంటర్సెప్టర్. అంటే అది ఎక్కడుంది, ఆత్ ఇంటర్సెప్టర్ లైన్ నెంబర్ 4లో ఉంది. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు దట్. ఓకే, ఆత్ ఇంటర్సెప్టర్ డాట్ TSలో లైన్ నెంబర్ 4 అంటే మనకి ఇప్పుడు ఏంది, ఇంటర్సెప్టర్ ద్వారా వెళ్తా ఉంది. ప్రసాద్ అది ముందు సర్వీస్ ముందే వెళ్తున్నదని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, మనకి ఫస్ట్ ఇంటర్సెప్టర్కి వెళ్ళింది, ఇంటర్సెప్టర్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, అందుకే డేటా వస్తుంది. అదే ఇది ఐఆమ్ ఇన్సైడ్ ఇంటర్సెప్టర్ అనేది డేటా తర్వాత లేదు. ఓకే, సో నేను అన్నాను కదా, ఒకవేళ డేటా సక్సెస్ అయితే మనకి డేటా వస్తుంది, దాని తర్వాత కంప్లీట్ సిగ్నల్ వస్తుంది. ఒకవేళ డేటా ఫెయిల్ అయితే మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అది ఎలా నేను చూపించాలంటే నేను క్విక్గా మీకు చూపిస్తాను. మనం లెట్ మీ గో టు దట్ సర్వీస్ ఫైల్, గెట్ డీటెయిల్స్. ఇక నేనేం చేస్తాను, ఈ URL మార్చేస్తాను. ఇప్పుడు ఏదో సంథింగ్ ర్యాండమ్గా ఇచ్చాను, ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలి. చూడండి గెట్ 404. ఓకే, అంటే మన యొక్కటి ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఐఆమ్ ఇన్సైడ్ ఇంటర్సెప్టర్ అనే ఫైల్కి వెళ్ళింది, తర్వాత ఏమైంది బ్యాక్ ఎండ్కి వెళ్ళింది, బ్యాక్ ఎండ్ నుంచి మనకి వచ్చేది ఏంటంటే 404 నాట్ ఫౌండ్, అంటే ఐడెంటిఫై చేయట్లేదు, ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, దాని HTTP ఎర్రర్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇప్పుడు నేనేమన్నాను, సో పర్ఫెక్ట్గా మనకి ఇంటర్సెప్టర్ ద్వారా వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇంటర్సెప్టర్ ఫైల్ని ఎలా మాడిఫై చేయాలి, ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ద ఇంటర్సెప్టర్ ఫైల్. ఓకే, సో ఇక్కడ ఆత్ ఇంటర్సెప్టర్ డాట్ TS ఫైల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, మనం ఏమన్నా ఇక్కడ కన్సోల్ పెట్టాం కదా. ఇప్పుడు నేను ఎలా రిక్వెస్ట్ని మాడిఫై చేయాలో చెప్తాను. ఓకే, సో రిక్వెస్ట్ మాడిఫై చేయాలంటే ఫస్ట్ క్లోన్ చేసుకోవాలి, రిక్వెస్ట్ డాట్ క్లోన్ అంటే ఆ మొత్తం తీసుకున్నాము, క్లోన్ ఆఫ్. ఓకే, సో ఇది సింటాక్స్. ఓకే, దీని లోపల ఏం చేయాలి, మనం ఏం సెట్ చేయాలనుకుంటున్నా అంటే ఎప్పుడు కానీ రిక్వెస్ట్ ఎందుకు ఏం మాడిఫై చేస్తాం అంటే హెడర్స్ అలాంటివి. ఓకే, నేనేమన్నాను, టోకన్ అన్నాను కదా, టోకన్ పంపించాలి అని అన్నాను కదా, సో అది హెడర్స్ కింద వస్తుంది. అది సారీ నేను బయట రాస్తున్నాను, కంట్రోల్ చేయండి ఇక్కడ. ఓకే, హెడర్స్ అనే దాంట్లో నేనేం చేయాలంటే రిక్వెస్ట్ నుంచి హెడర్స్ తీసుకొని దానికి సెట్ చేయాలి. ఏం సెట్ చేయాలి నేను దానికి, లైక్ ఆథరైజేషన్ టోకెన్. ఓకే, సో సింగిల్ కొటేషన్ అథెంటికేషన్ అనుకోండి, అథెంటికేషన్ హైఫన్ టోకెన్ అనుకోండి. ఓకే, ఈ అథెంటికేషన్ టోకెన్కి నేను ఏం చేయాలి, టోకెన్ పంపించాలి కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఇది అనుకోండి టోకెన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, మన పంపిస్తున్న రిక్వెస్ట్కి దాన్ని క్లోన్ చేసుకొని దానికి హెడర్స్కి నేను ఉన్న రిక్వెస్ట్లో ఉన్న హెడర్స్ని సెట్ చేస్తాను. సో ఈ యొక్క హెడర్ అనేది సెట్ అవుతుంది హెడర్స్లో ఉన్న వాటికి. ఓకే, బట్ ఇది మనం పాస్ చేయాలి కదా, రిక్వెస్ట్ పాస్ చేయకూడదు మనం. ఇప్పుడు దీన్ని ఒక దానికి అసైన్ చేసుకోవాలి. ఓకే, కాన్స్టెంట్ న్యూ రిక్వెస్ట్. ఓకే, న్యూ రిక్వెస్ట్ అనేది పెట్టుకోండి ఈక్వల్ టు, ఇప్పుడు ఏమైనా మొత్తం న్యూ రిక్వెస్ట్లోకి వచ్చింది, ఈ న్యూ రిక్వెస్ట్ అనేది మనం పాస్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. నౌ లెట్ మీ సేవ్ దిస్ వన్. ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, ఓకే మనం ఈ యొక్క సర్వీస్ ఫైల్ని మార్చలేదు కదా, అంటే సర్వీస్లో అది కరప్ట్ చేసేసాం కదా, దాన్ని రివర్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ రిఫ్రెష్ అయింది, డేటా వస్తూ ఉంది, ఇంటర్సెప్టర్ కూడా అయింది. మనం అది హెడర్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళండి, పోస్ట్ అనే API కాల్ చేస్తున్నాం. పోస్ట్ అనేది దాని మీద డబుల్ క్లిక్ కొట్టేస్తాను. ఇక్కడ కిందకు వస్తే మీరు 1 సెకండ్, ఇక్కడ మీకు ఆథరైజేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది, అథెంటికేషన్. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి, రిక్వెస్ట్ హెడర్. ఓకే, సో చూడండి ఇక్కడ అథెంటికేషన్ హైఫన్ టోకెన్.
మనం పంపిస్తున్న హెడర్ అయితే వస్తున్నా చూడండి, అండర్ ద హెడర్స్. ఓకే, ఎందుకంటే హెడర్స్లో యాడ్ చేస్తాం కాబట్టి అథెంటికేషన్ టోకెన్ అనేది వస్తూ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కమెంట్ చేసేస్తాను. ఓకే, ఈ కోడ్ని నేను మళ్ళీ కమెంట్ చేసేస్తాను. ఇక్కడ అథెంటికేషన్ టోకెన్ డాట్ టీఎస్ ఫైల్లో నేను దీన్ని మొత్తం కమెంట్ చేసుకొని ఇక్కడ మాత్రం నేను జస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నాను. ఓకే, నా లెట్ మీ సేవ్ దిస్. అంటే నేను రిక్వెస్ట్ ఏం మాడిఫై చేయాలి, ఏం యాడ్ చేయలేదు. ఓకే, నా లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. పోస్ట్ మీద క్లిక్ చేశాను, ఇలా వచ్చాను. ఇలా హెడర్స్లో చూడండి, ఇప్పుడు హెడర్స్లో మనకి అది ఉండదు టోకెన్ అనేది. చూడండి టోకెన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ చూడండి ఏదైనా టోకెన్ ఉందా, ఎక్కడ లేదు. సో దాని మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ డైనమిక్గా యాడ్ చేస్తున్నాం. ఓకే, డైనమిక్గా అంటున్నాను, సారీ ఐ మీన్ అపెండ్ చేస్తున్నాను. ఓకే, సెట్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ జస్ట్ రివర్ట్ బ్యాక్ టు అవర్ చేంజ్. సో ఇప్పుడు సేవ్ చేసి నేను బ్యాక్ వెళ్తే పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చి హెడర్స్లోకి వెళ్తే మనకు ఖచ్చితంగా అది కనిపిస్తుంది. చూడండి అథెంటికేషన్ టోకెన్. ఓకే, సో ఈ విధంగా మనము ఒక యాడ్ చేయొచ్చు. ఓకే, వెళ్ళే రిక్వెస్ట్కి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ నేను ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను, ఒకటి పంపిస్తున్నా కరెక్టే, మరి ఇంకొక హెడర్ కూడా యాడ్ చేయాలనుకుంటే సేమ్ సింపుల్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎంటర్ చేసి ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని కాపీ చేసుకొని ఇంకోటి సెట్ చేస్తాను హెడర్స్కి, పేస్ట్ ఇట్. ఇక్కడ అథెంటికేషన్ టోకెన్ కదా, సో నేను రిమూవ్ చేసేసి ఏం పెడతానంటే X-News టైమింగ్. ఓకే, ఇది నేను టైమింగ్ పెడుతున్నాను. ఓకే, హెడర్ ఇలా పెట్టి దీన్ని తీసేసి న్యూ హెడర్ యాడెడ్ అని పెడతాను. న్యూ హెడర్ యాడెడ్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను ఈ ఫైల్ని. ఆటో సేవ్ పెట్టుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను లెట్ మీ గో టు ద అప్లికేషన్, ఇక్కడికి వెళ్ళి పోస్ట్ మీద క్లిక్ చేసి హెడర్ సెక్షన్లోకి వెళ్తే చూడండి అథెంటికేషన్ టోకెన్ ఇది వచ్చింది. చూడండి ఎక్స్ న్యూ హెడర్, ఇది మనం యాడ్ చేసింది న్యూ హెడర్ యాడెడ్. సో మనం పంపించే 2 హెడర్స్ యాడ్ అవుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం రిక్వెస్ట్ మాడిఫై చేయొచ్చు. నేను ఇంకోటి ఏమన్నాను, ప్రసాద్ మీరు ఇప్పుడు రిక్వెస్ట్ మాడిఫై చేస్తాం. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి అని అంటే లెట్ మీ గో బ్యాక్. సో దీనికోసం నేను ఇంతకుముందు కూడా మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఏంటంటే యాప్ కాన్ఫిగ్లో మల్టిపుల్ ఇంటర్సెప్టర్స్ పెట్టొచ్చని. సో ఒక ఇంటర్సెప్టర్లో రాసేయడం ఏముంది మ్యాటరు, ఇంకొక ఇంటర్సెప్టర్ ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ టర్మినల్కి వెళ్ళి ఇంకొక ఇంటర్సెప్టర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ng స్పేస్ g స్పేస్ ఇంటర్సెప్టర్, దీని పేరు ఎర్రర్. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఏమవుతుంది, మనకి లెఫ్ట్ సైడ్లో ఇంటర్సెప్టర్ ఫైల్ ఎక్కడో ఉంది కాబట్టి ఇంటర్సెప్టర్లో ఎర్రర్ ఇంటర్సెప్టర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఇంటర్సెప్టర్ వర్క్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది? సో ఎక్కడికెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ లాగ్ పెట్టి console.log ఎర్రర్ ఇంటర్సెప్టర్. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. అప్లికేషన్ రన్ అవుతుందో లేదు చూద్దాము. అప్లికేషన్ రన్ అయింది, బ్యాక్ వెళ్తున్నాను, కన్సోల్లోకి వెళ్తున్నాను. ఏమొస్తున్నది, ఐఎమ్ ఇన్సైడ్ ఇంటర్సెప్టర్. అంటే అదేంది ఆత్ ఇంటర్సెప్టర్లోకి వెళ్తున్నది, ఎర్రర్లోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు, సేమ్ మనం ఇంతకుముందు డిక్లేర్ చేయలేదు కదా, అంటే ఇంతకుముందు ఆత్ ఇంటర్సెప్టర్ డిక్లేర్ చేయనప్పుడు కూడా పని చేయలేదు. సో అంటే ఏంటి, ఈ యొక్క యాప్ కాన్ఫిగ్ డాట్ టీఎస్లో ఆత్ ఇంటర్సెప్టర్ పక్కన ఈ ఎర్రర్ ఇంటర్సెప్టర్ కూడా మనం యాడ్ చేయాలి. ఓకే, ఎర్రర్ ఇంటర్సెప్టర్ యాడ్ చేయాలి. సారీ హౌ దిస్ ఇస్ హ్యాపెండ్. ఓకే, ఎర్రర్ ఇంటర్సెప్టర్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ ఇంటర్సెప్టర్ యాడ్ చేసాం కాబట్టి అప్లికేషన్ రన్ అయింది. ఇప్పుడు చూడండి ఐఎమ్ ఇన్సైడ్ ఇంటర్సెప్టర్ ఎర్రర్ ఇంటర్సెప్టర్. సో మనకి ఫస్ట్ మన ఆత్ ఇంటర్సెప్టర్లోకి వెళ్తున్నది, ఎర్రర్ ఇంటర్సెప్టర్లోకి వెళ్తున్నది. సో నేను దీనికోసము ఇది ప్రాపర్గా ఐఎమ్ ఇన్సైడ్ కాకుండా ఐఎమ్ ఇన్సైడ్ ఆత్ ఇంటర్సెప్టర్. ఓకే, సో స్పెల్లింగ్ రైట్ తీసుకోండి. ఐఎమ్ ఇన్సైడ్ ఆత్ ఇంటర్సెప్టర్ ఎర్రర్ ఇంటర్సెప్టర్. సో రెండింటికి వెళ్ళి బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఎర్రర్ ఇంటర్సెప్టర్ కూడా వర్క్ అవుతుంది. బట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి కదా, సో లెట్స్ డూ దట్. ఓకే, నేను ఎర్రర్ ఇంటర్సెప్టర్ డాట్ టీఎస్లోకి వెళ్తున్నాను. సో మనకి ఇలా కన్సోల్ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనము ఎలా ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలో నేను చెప్తాను. ఓకే, సో లెట్ మీ కమెంట్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ లెట్ మీ రిమూవ్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్. సో మనకి సింటాక్స్ ఏంటంటే వీ నీడ్ టు రిటర్న్ వాట్ నెక్స్ట్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ వీ హ్యావ్ టు యూజ్ ఏ పైప్ మెథడ్. పైప్ మెథడ్ ఎందుకు వాడాలంటే మనం క్యాచ్ ఎర్రర్ వాడాలి కాబట్టి. ఓకే, సో ఈ క్యాచ్ ఎర్రర్ ఎందుకు వాడాలంటే మనకు అది ఒకటి దట్ విల్ క్యాచ్ ద ఎర్రర్ ఈ యొక్క ఆపరేటర్ వాడటం వల్ల. ఓకే, ఇట్స్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, లెట్ మీ డూ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎర్రర్. ఓకే, ఎనీ అని టైప్ ఎనీ అని ఇస్తున్నాను. లెట్ మీ జస్ట్ డ్రాఫ్ట్ దట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎర్రర్ని క్యాచ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా త్రో చేయాలి. ఓకే, లెట్ మీ త్రో దట్ ఎర్రర్. సో రిటర్న్ త్రో ఎర్రర్, ఇది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, ఎర్రర్. ఓకే, సో ఈ విధంగా అయితే అయింది. మనకు వచ్చిన ఎర్రర్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్లో ఏం చేస్తానంటే అది కన్సోల్ చేస్తాను. ఓకే, ఇది
సో ఇప్పుడు మనకి లెట్స్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వెళ్ళి అప్లికేషన్ రన్ అవుతుందా, అప్లికేషన్ రన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఇక్కడ ఎందుకు చూడండి, ఐఎమ్ ఇన్సైడ్ ఆత్ సర్వీస్ అంటే ఆత్ సర్వీస్లోకి వెళ్ళి ఆత్ ఇంటర్సెప్టర్లోకి వెళ్ళి ఎర్రర్ ఇంటర్సెప్టర్లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, బట్ ఎందుకు ఇది ఎర్రర్ కన్సోల్ రాలేదంటే బికాస్ ఏమీ ఎర్రర్ క్యాచ్ చేయలేదు ఇది. ఓకే, ఏదైనా ఎర్రర్ ఉంటేనే కదా క్యాచ్ చేస్తుంది. అది ఎలా చేయాలి అంటే మన సర్వీస్ ఫైల్ ఉంది కదా, నేను సర్వీస్ ఫైల్లోకి వెళ్తాను, యాప్.ts ఫైల్లో గెట్ డీటెయిల్స్ అనే మెథడ్లోకి వెళ్తే ఇది కదా, ఈ యొక్క యూఆర్ఎల్ నేను మార్చేసాను మళ్ళీ. ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చూడండి ఏమొచ్చింది ఇక్కడ, ఎగ్జాక్ట్లీ. సో మెసేజెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎర్రర్ ఇంటర్సెప్టర్ వచ్చింది. తర్వాత మనకి ఏంటంటే HTTP ఎర్రర్ రెస్పాన్స్ వచ్చింది చూడండి, అంటే మనకి రెస్పాన్స్ వస్తుంది, ఇప్పుడు ఎర్రర్ వస్తూ ఉంది. ఓకే, లైక్ మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో టోటల్ మెసేజెస్కి వెళ్తే ఇది కంప్లీట్ మెసేజెస్. ఓకే, సో ఎర్రర్ వస్తూ ఉంది, నాట్ ఫౌండ్ అనేది వస్తూ ఉంది, కానీ మనకి ఏమీ రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే మనకి వచ్చే ఎర్రర్లో ఏంది ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మీకు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తానంటే 2 ఎర్రర్స్లోకి వెళ్తే ఈ ఎర్రర్ వస్తుంది, అందుకు టోటల్ 8 ఎర్రర్లోకి వెళ్తాను. ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, ఇంకా నేను మీకు క్లియర్గా కావాలంటే అదే ఎర్రర్ ఇంటర్సెప్టర్లోనే వస్తుందా లేదని ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ లెట్ మీ పుట్ సమ్ మెసేజ్. ఓకే, ఓకే, లెట్ మీ సేవ్ ఇట్ నౌ. ఇప్పుడు ఎర్రర్ అనేసి ఆ ఎర్రర్ మెసేజ్ రావాలి. ఓకే, అప్లికేషన్ రన్ అవుతుంది, ఎర్రర్ అండ్ ఆ ఎర్రర్ స్టేటస్ అంతా మనకు వస్తూ ఉంది, ఎర్రర్ అంతా ఏమొస్తున్నదని. ఇప్పుడు నేను ఇంటర్సెప్టర్లోకి వెళ్తే మనం ఏం చేసాం, ఇప్పుడు మనకు వస్తున్న దాని రిక్వెస్ట్ని పైప్ మెథడ్ యూజ్ చేసి క్యాచ్ ఎర్రర్ వాడాము ఆపరేటర్. సో ఏదైనా ఎర్రర్ ఉంటే క్యాచ్ చేయి, అది ఎర్రర్లో మనం ఏందో చూస్తున్నాము, ఆ ఎర్రర్ని నేను రిటర్న్ చేస్తున్నాను. త్రో ఎర్రర్ అనేది ఏంటంటే ఇట్ విల్ రిటర్న్, మనం ఆ ఎర్రర్ మెసేజ్ కావాలంటే త్రో చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చిన ఎర్రర్ని క్యాచ్ చేసాం. ఓకే, రిటర్న్ చేసాం, అది మీరు ఎక్కడ చూడగలుగుతున్నారు. ఓకే, ఎర్రర్ అని ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది, స్టేటస్ కోడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్టేటస్ కోడ్ని నేను యూజ్ చేసి నేను ఇంకా ఓన్ మెసేజ్ అలర్ట్ మెసేజ్ చూపించాలి. ఓకే, సో నేను అది ఎలా చేయొచ్చు అంటే ఈ కన్సోల్ లోపల ఈఫ్, ఓకే, సో బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్స్ 404 ఓకే డాట్ ఇన్క్లూడ్స్, ఓకే, ఇంక్లూడ్ అయి ఉంటే ఓకే ఆఫ్ ఎర్రర్ డాట్ స్టేటస్. ఓకే, సో ఎర్రర్ డాట్ స్టేటస్, సో ఎక్కడ తప్పు ఉంది, ఈ 404 డాట్ ఇన్క్లూడ్, సారీ. ఓకే, సో ఏమైంది, ఇప్పుడు 404 అనేది ఈ స్టేటస్లో 404 ఇంక్లూడ్ అయ్యి ఉంటే మన ఇష్టం అండి, ఎక్కడైనా ఏమైనా మెసేజ్ పెట్టచ్చు, అలర్ట్. ఓకే, ఏం పెడతామంటే అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్. ఓకే, ఈ సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఓకే, నా లెట్ మీ ఫార్మాట్ ఇట్. సో ఏం చేసాము, మనకు వచ్చే ఎర్రర్లో స్టేటస్ అనేది ఉంది, ఆ స్టేటస్లో 404 ఉంటే ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఈ అలర్ట్ మెసేజ్ రమ్మని చెప్పాను. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్, లెట్ మీ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, ఆత్ ఇంటర్సెప్టర్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఎర్రర్ ఇంటర్సెప్టర్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తూ ఆ రెస్పాన్స్లో మనకి 404 అంటే నాట్ ఫౌండ్ అనేది వస్తుంది, కాబట్టి ఈ యొక్క అలర్ట్ మెసేజ్ చూపిస్తూ ఉంది. ఓకే, ఈ విధంగా ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేయొచ్చు, ప్రతి దానికి కామన్ అంతే కదా. ఇప్పుడు ఏది వచ్చినా ఇప్పుడు ప్రతిదీ మనకు తెలుసు ఏంది ఈ యొక్క ఇంటర్సెప్టర్ ద్వారా వెళ్తుందని, ఈ ఇంటర్సెప్టర్ ద్వారా మనకి వస్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు మనం చెక్ చేసుకుంటాం ఏదైనా ఎర్రర్ ఉందా. సో గ్లోబల్గా చూపించు, అంటే ఇది ఒక్క దానికే చెప్తున్నాను కాదు, ఏ సర్వీస్ కావాలన్నా దీని ద్వారా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు 404 ఉంది, మనం 401 చూసుకోవచ్చు. ఓకే, ఇంకేదన్నా మనం 403 ఫర్బిడెన్, ఇలాంటివన్నీ మనం ఏ స్టేటస్ కోడ్ 500 స్టేటస్ కోడ్ ఇలా కండిషన్స్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, లెట్ మీ రిపీట్ వాట్ ఐ హ్యావ్ డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంటర్సెప్టర్లో ఎర్రర్ ఇంటర్సెప్టర్ అనే ఫైల్ క్రియేట్ చేశాను, అండ్ ఆల్సో ఆత్ ఇంటర్సెప్టర్ అని చేశాను. ఆత్ ఇంటర్సెప్టర్లో హెడర్ సెట్ చేశాను. ఎలా హెడర్ సెట్ చేశాను, విత్ హెల్ప్ ఆఫ్ రిక్వెస్ట్ క్లోన్ అండ్ హెడర్స్లోకి రిక్వెస్ట్ హెడర్ సెట్ చేశాను ఈ విధంగా. ఓకే, మల్టిపుల్ హెడర్ సెట్ చేశాను, అది మనం చూసాం ఎలా అనేసి. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏం చేశాను, నేను ఇంకొక ఎర్రర్ ఇంటర్సెప్టర్ వాడాను. ఆ ఎర్రర్ ఇంటర్సెప్టర్లో ఏం చేశాను, మనకు వచ్చే రిక్వెస్ట్లో నుంచి పైప్ మెథడ్ యూజ్ చేసి క్యాచ్ చేస్తున్నా, అంటే ఏదైనా ఎర్రర్ ఉంటే క్యాచ్ చేస్తున్నా. అది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ చూపిస్తున్నాను కన్సోల్ చేసి, అందులో స్టేటస్ కూడా వస్తున్నాను 404 అని, ఇంక్లూడ్ అయ్యి ఉంటే అది మనం అలర్ట్ మెసేజ్ చూపిస్తున్నాను, అది రిటర్న్ చేస్తున్నాను. ఈ విధంగా ఇది. సో ఈ రెండు మనకి యూజ్ అవ్వాలంటే యాప్ కాన్ఫిగ్ లోపల మనం డిక్లేర్ చేయాలి, ఏంది ప్రొవైడ్ HTTP క్లయింట్ లోపల విత్ ఇంటర్సెప్టర్స్ లోపల ఈ రెండు. ఓకే, so I hope this is all about the interceptor. I hope you like my video. In case if you like it, please like and subscribe. Thank you.